భారీగా పెరిగిన ధరల రేట్స్ పడిపోయాయి. ప్రస్తుతం ఔన్స్ బంగారం ధర $4,053 దగ్గర ట్రేడ్ అవుతోంది. భారతదేశంలో 10 గ్రాముల బంగారం ధర సుమారు $125,130 ధరలో ఉంది. ఇటీవల బంగారం ధరలు పడిపోవడానికి కారణం అమెరికా డాలర్ బలపడడం, డిసెంబర్లో ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్స్ వచ్చే అవకాశం తగ్గిపోవడం, డాలర్ బలపడడం బంగారంపై ప్రభావం చూపుతోంది. కానీ ఈ సీజన్లో ధరల మార్పు ఎప్పటికప్పుడు సాధారణమే అని విశ్లేషకులు రాస్తున్నారని చెప్పారు. ఇది ప్రాఫిట్ టేకింగ్ ఇయర్ ఎండ్ ట్రేడింగ్ కారణంగా జరుగుతుంది. భవిష్యత్తు కోసం యూబీఎస్ 2026 మధ్య బంగారం లక్ష్యాన్ని $300 పెంచి $4,500 వద్ద ప్రతి ఔన్స్ అవుతుందని అంచనా వేసింది. ఎందుకు ఫెడరల్ రిజర్వ్ రేట్ కట్ అవకాశాలు, జియోపాలిటికల్ రిస్క్, సెంట్రల్ బ్యాంకులు, ఈటీఎఫ్ డిమాండ్ కారణాలు. మరి ఔన్స్ బంగారం ధర $4,500 చేరితే భారతదేశ మార్కెట్లో గోల్డ్ రేట్ ఎంత పెరుగుతుందని సందేహం రావడం మామూలే. బంగారం ధర ఇప్పుడున్న దాంతో పోలిస్తే సుమారు 10-11% పెరిగే ఛాన్స్ ఉంది. ఈ లెక్కన భారతదేశంలో తులం బంగారం ధర 136,000 నుంచి 137,000 చేరే అవకాశం ఉంది. సాధారణంగా ఎకనామీ అనిశ్చితి, తక్కువ వడ్డీ రేట్లు ఉన్నప్పుడు బాగా పర్ఫామ్ చేస్తుంది. 2026లో బంగారం ధర పెరుగుతుందని ప్రస్తుత పరిణామాలను బట్టి నిపుణులు అంచనా వేస్తున్నారు. గోల్డ్ మాత్రమే కాదు, సిల్వర్, ప్లాటినం, పలాడియం ధరలు కూడా మారుతూ ఉంటాయి. ప్రస్తుతం సిల్వర్ $50.66, ప్లాటినం $1,538.85, పలాడియం $1,394.74. నవంబర్ 24న హైదరాబాద్లో బంగారం ధరలు చూస్తే స్వచ్ఛమైన ధర 10 గ్రాములపై $710 తగ్గి $125,840 నుంచి $125,130కి చేరుకుంది. ఆభరణాల తయారీకి ఉపయోగించే బంగారం ధర 10 గ్రాములకి $650 తగ్గి $115,350 నుంచి $114,700కు చేరుకుంది. ఇక 18 క్యారెట్ల గోల్డ్ ధర $530 తగ్గి $94,380 నుంచి $93,850కి చేరుకుంది. ఆల్ టైమ్ హైతో పోలిస్తే బంగారం ధర తక్కువగానే ఉంది. 2026లో గోల్డ్ రేట్స్ పెరుగుతాయని అంచనాలు ఉండడంతో ఇప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బంగారం కొంత భద్రత కలిగిన పెట్టుబడిగా మారుతుంది. అయితే బంగారం ధరల్లో మార్పులు అంతర్జాతీయ పరిణామాలను బట్టి ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ధర పెరుగుతుందా, తగ్గుతుందా అని అంచనా వేయలేం.